ఇప్పుడు మనం సీసీ మార్క్స్ అన్నీ ఎంట్రీ చేసిన తర్వాత ఫైనల్ ప్రోగ్రెస్ కార్డ్ మనము పిల్లలకు ఇవ్వాల్సి ఉంటుంది. దీనికోసం మనము ఈ డాష్ బోర్డ్‌లో సీసీ రిపోర్ట్స్ అన్న దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు స్టూడెంట్ ప్రోగ్రెస్ కార్డ్ అనే ఆప్షన్ కనబడుతుంది. దానిపైన క్లిక్ చేస్తే మనకు విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకు అకాడమిక్ ఇయర్ 2023-24 క్లాస్ ఫస్ట్ క్లాస్ గో అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ క్లాస్కి సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి బాక్స్లో చివరకు వ్యూ ప్రోగ్రెస్ కార్డ్ అనేది కనబడుతుంది. దీనిపైన క్లిక్ చేయండి. ఈ విధంగా మనకు అన్ని SI2 మార్కులు వేసిన తర్వాత మొత్తం కంప్లీట్గా వస్తుంది. దీన్ని ప్రింట్ పైన క్లిక్ చేసి మనము సేవ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఒకవేళ ఇట్లా ఒక్కొక్కరిది మనము చూడాల్సి వస్తుంది. ఇందుకోసమే ఈ సంవత్సరం నుంచి అందరి ఒకటేసారి తీసుకోవడానికి వీలుగా ఇక్కడ సెర్చ్ బాక్స్ పైన క్లిక్ హియర్ టు వ్యూ ప్రింట్ ఆల్ స్టూడెంట్ అనే ఆప్షన్ వచ్చింది. ఇది ఎందుకంటే ఆ తరగతికి సంబంధించినటువంటి అందరి విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి దీనిపైన ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆ క్లాస్కు సంబంధించినటువంటి అందరి విద్యార్థులతో కూడినటువంటి ఫైల్ అనేది మనకు ఓపెన్ అవుతుందండి. చివరగా మనకు ప్రింట్ ఆప్షన్ అనేది ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి మనము సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ కార్డ్ SI2 మార్కులన్నీ ఎంట్రీ చేసిన తర్వాత మనము ప్రింట్ తీసుకొని విద్యార్థులకు ఇవ్వవలసి ఉంటుందండి. థ్యాంక్ యూ.